వెళ్ళిపోయారు. కనీసం అసెంబ్లీకి వచ్చి దీని మీద తన స్టాండ్ ఏంటి ఏదో ఒకటి చెప్పాలి కదా, అట్లా లేకుండా పోయారు. ఏం చెప్తారు మేడం? నమస్కారం అండి. నమస్తే. మీకు ప్యానెల్లో ఉండే శ్రీరామ్ గారికి అట్లాగే తమ్ముడు జాన్ సాహెబ్ గారికి నమస్కారం అండి. ఇవాళ అయితే మా సంతోషంగా ఉందండి. ఈ వార్త తెలిసిన కాడి నుంచి అమరావతిలో చాలా మంది ఫోన్లు చేసి మేమందరం కూడా కలుసుకున్నప్పుడు అనుకుంటున్నాం ఇది పెడుతున్నారు, చాలా సంతోషంగా ఉంది. పార్లమెంట్ లో కూడా తప్పకుండా కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కూడా దీన్ని యాక్సెప్ట్ చేస్తారు తప్పకుండా అనుకున్నామండి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని మేము కూడా అనుకోలేదండి. వాళ్ళు వచ్చినా రాపోయినా ఇది జరుగుద్ది, ఆయన వస్తాడని కూడా మేము అనుకోలేదు. ఎందుకంటే ఆయనకి ఏనాడు అమరావతి అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఇష్టపడని ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పాలి ముందెత్తున. అంటే ఆంధ్రప్రదేశ్ అమరావతి కాదు, ఆంధ్రప్రదేశ్ నే ఇష్టపడరు ఆయన. ఆయనకి ఆంధ్రప్రదేశ్ ఇష్టం ఉంటే, అమరావతి ఇష్టం ఉంటే మేము అది చేస్తాం ఇది చేస్తాము, నేను డెవలప్ చేస్తాను, 3 రాజధానులు కావాలని చెప్పినాడు. ఇవాళ పోలవరం ఎందుకు చేయలేదండి ఆయన? రాయలసీమకి ఎక్కువ బెనిఫిట్, ఆంధ్రాకి ఎక్కువ బెనిఫిట్, పోలవరం ఎందుకు చేయలే ఆయన? అది ఎప్పటి నుంచో ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారు అనుకొని వదిలేసింది. కనీసం దీన్ని డెవలప్ చంద్రబాబు గారు మొదలు పెట్టారు, దీన్ని చేద్దాం అన్నది ఉంది ఆయనకి. కాబట్టి ఇప్పుడు ఏదన్నా వస్తే మరి ఎక్కడెక్కడికో ఆయన లెటర్లు రాయటం, ఈమెయిల్ పంపించడం, వాళ్ళ ద్వారా ఇది చేయటానికి లేదు, ఇది 90 పైసలకి ఇచ్చాడు, ఇది ఎకరానికి ఇచ్చారు, ఈ కంపెనీలు రావటానికి లేదని ఎందుకు రాస్తున్నాడండి ఉత్తరాలు ఆయన? మరి లోన్లు ఇవ్వద్దని వరల్డ్ బ్యాంకు రాపిస్తున్నాడు రైతుల చేతే. మళ్ళీ రైతుల చేతే. ఆయన ఏది ఇష్టం ఉండదండి ఆయనకి. అమరావతి కాదు, ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రదేశం డెవలప్ చేయడం, ఏదో విశాఖపట్నం ఆయనకి అక్కడేదో ఆయనకి అందుబాటులో ఎసులుబాటులో ఆయన పొలాలు ఆయన భూములు ఇవన్నీ ఉండయి కాబట్టి అది కావాలనుకున్నాడు. కానీ ఆయనకి ఏది ఇష్టం ఉండదండి. ఆయన కల్లా అసలు డెవలప్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ అనేది ఆయన పనికిరాని పదార్థం. వైజాగ్ ఇష్టమా అండి? వైజాగ్ ఇష్టం ఆయనకి? ఆయనకు వైజాగ్ కూడా ఇష్టం ఉండదండి. పేరుకే వైజాగ్ లో ఏం చేశాడు? వైజాగ్ లో ఆయన చేసిందల్లా 400 కోట్లు పెట్టి ఒక ప్యాలెస్ కట్టాడు. ఏంటి, బాత్రూమ్ లో కూడా గోల్డ్ టాయిలెట్లు పెట్టి కట్టాడు. అది గొప్ప. ఇక అదే ఆయన చేసిన డెవలప్మెంట్. ఏమైనా చేశాడు అని చూపిండి వైజాగ్ లో. ఆయన చేసిన డెవలప్మెంట్ అంటే అదేనండి. ఆయనకి ఏది ఇష్టం ఉండదండి. జనాన్ని ఆయన కేసుల కోసం, ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా సాధించుకోవచ్చు, కుర్చీలో కూర్చుంటే సీఎం కుర్చీలో అని చెప్పేసి వచ్చి కూర్చొని ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకున్నాడు. కానీ ఆయనకి ఏది ఇష్టం లేదండి. ప్రజలు కూడా గొర్రెలు, నేను ఏదో భార్య ఎత్తే ఇంటికి ఓ చేపను తెచ్చిస్తే తిని నాకు ఓట్లు వేస్తారు, లేని రోజు ఇళ్ల పక్క మెళ్ళల్లోయో లేకపోతే ఏటో ఒకటి పోయి దొంగతనాలు చేయండి, ఆ వరుసలో సంక్షేమ పథకాలను పెట్టి ఇవన్నీ చేశాడు. కానీ ఆయన ఏ సరిగ్గా చేశాడండి? అంటే బిజినెస్ మ్యానా మీరు అనేది? ఆయన మంచి బిజినెస్ మ్యాన్ అండి. ఆయన జనంతో కూడా బిజినెస్ ఏ ఓట్ల కోసం చేసిన బిజినెస్ ఇదంతా. సంక్షేమ పథకాలు ఆయన ప్రేమ ఉండి ఇచ్చాడండి. 10 రేషన్ ఉంటే అందులో 6 తీసేశాడు. కార్లు ఉండే అయ్యుండే 4 చక్రాలు అయ్యుండా సరే వాళ్ళకి ఇయటానికి రైతులు ట్రాక్టర్లు ఉండా కూడా రేషన్ కార్డులు తీసేసిన ఘనత అయింది. ఇవన్నీ ఆయన చేశాడు. ఆ 10 ఉంటే 6 తీసేసి 4గురికి ఇచ్చి అదిగో నేను వాళ్ళందరూ సంక్షేమ పథకాలు ఎత్తున్నా అన్నాడు. రేషన్ కార్డు ఉంటేనే కదా ఏ పథకం అయిన వచ్చేది. ఇలా రైతులకి 2 ఎకరాల రైతు ఏదో ట్రాక్టర్ అన్న దున్నుకున్నాళ్ళని ఇంట్లో ట్రాక్టర్ కొనుక్కుంటే వాళ్ళకి కూడా పల్లెటూళ్ళు అట్లాంటివి ఎన్నో చేశారండి రేషన్ కార్డులు తీసేసి వాళ్ళ అయ్యంలో. ఈ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ఏమి ఇచ్చాడండి? వాళ్ళ నాన్న పేరు మీద వచ్చిన ఏదన్నా ఇచ్చాడా? ఆయన పేరు ఉండాలి. ఆ వసతి దీవెన అన్నాడు, గోరుముద్ద అన్నాడు, అయ్యైనా సరిగ్గా పర్ఫెక్ట్ గా ఏదైనా చేశాడండి ఆయన? ఏది చేయడండి. కావాలి ఇవన్నీ కూడా ఆయన మనుగడ కోసం చేసినవి, ఓట్లు కొనటానికి వేసిన ప్రయత్నాలు ఇవన్నీ. బటన్ నొక్కి డబ్బులు వేసిండు అని చెప్తా ఉన్నారు కదా వాళ్ళు. బటన్ నొక్కి డబ్బులు వేశారంట కదా. బటన్ నొక్కి ఊరికి వేయలేదండి. ఒక్కటం వరకు ఆడ వచ్చేపాటికి అసలు మాకు కౌళ్ళు వేసాడా? బటన్ నొక్కాను అన్నాడు, కౌళ్ళు పడ్డాయండి మాకు. 3 ఏళ్ళు కౌళ్ళు బట్టాయి పెట్టి వెళ్ళిపోయాడు ఆయన ఉండ 5 ఏళ్లలో. కౌలు కోసం పోతే మా మీద కేసులు పెట్టారు. మేడం మీరు అనేది వరలక్ష్మి గారు అంటే అసెంబ్లీకి వస్తే బాగుండా లేదనంటే, ఎందుకంటే ఒక పార్టీ రాష్ట్రంలో ఉన్న ఒక ప్రధాన పార్టీయే కదా, ముఖ్యమంత్రిగా ఆయన పనిచేశారు, ఇట్లాంటి కీలకమైన సమయంలో వస్తే బాగుండు కదా, ఇతను స్టాండ్ ఏదో చెప్పాలి వచ్చి. కనీసం ఆయనతో పాటు ఆ 10 మంది కూడా ఇవాళ బెంగళూరులోనే ఉన్నట్టు సమాచారం. వాళ్ళు అక్కడే ఉండారు ఆయనకి ఎదురుగా అంటున్నారు. వాళ్ళక్కడ ఏం చేస్తారు? ఏంటండి వాళ్ళక్కడ ఏం చేస్తారు? వాళ్ళకేం పని? ఏం చేస్తారు? ఆయన మొహం ఉందా ఏం చేస్తున్నాడు చూస్తా కూర్చుంటారండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎదురు కూర్చున్నాడు. ఎవరైనా సరే ఆయన ముఖం చూడటమే కదా. ఆయన నోటెంపు చూసి ఆయన ఏం చూస్తే దానికి తప్పట్లు కొడతాం, లేకపోతేనే కరెక్టే నేను తలకాయ తప్పితే ఎదురు మాట్లాడే దమ్ము ఎవరికన్నా ఉందండి?
గత ప్రభుత్వంలో గాని ఇప్పుడు మాజీలైనా గాని ఎవ్వరికీ లేదు. ఆయన ఇంకా ఆయన మొహంలో చిరునవ్వు నవ్వాలి, ఆయన సంతోషపడిపోవాలని అందరిని తిడుతుంటే వాళ్ళు ఇంకేందండి ఆయన ఇవాళ వచ్చి మీరు కూర్చుంటే చక్కగా అమరావతికి ఆయన ఇష్టమైన ఈసారి ప్రతిపక్ష హోదా అయినా దక్కేదేమో వాళ్ళకి వస్తే 29లో. వస్తే ఇప్పుడు ఈ సింగిల్ డిజిట్ కూడా వాళ్ళకి రాదని అనుకుంటు పోనీ ఆ పెట్టిన దాంట్లో ఏమన్నా వాళ్ళు పెట్టిన అమరావతి బిల్లులో ఏదైనా సజెషన్స్ ఇవ్వడానికైనా అవకాశం ఉంటది కదండి. వస్తే వాళ్ళు అదే కదా ఇది లేదు ఇది పెట్టండి, ఇది లేదండి, ఇది పెట్టాలి మీరు అని చెప్పి కనీసం ఆ రకంగా సజెషన్ ఇవ్వటానికైనా వాళ్ళు వస్తే బాగుండేది కదా. అనుకునే వాళ్ళకి అయ్యి వచ్చారులే అని చెప్పేసి వాళ్ళు దానికి దీనికి ఏనికి ఆయన యుగం అండి జగన్మోహన్ రెడ్డి గారు అసలు దేనికి మరి కొత్తగా సజ్జల గారు మాట్లాడుతున్నారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అక్కడే ఉంది అని మొన్న ఎప్పుడో ఏదో మాట్లాడినప్పుడు ఏదో విషయంలో బయట అసలు ఇదే రాజధాని మేము ఒప్పుకుంటున్నామని ఆయన ఈయనేమో అసలు ముఖ్యమంత్రి ఆడుంటే ఆడే రాజధాని అంటే ఆయన చెబుతాడు. మరి ఇప్పుడు ఎహలంకలో ఉన్నాడు అదే రాజధాని అంటాడు ఈసారి గెలిచినప్పుడు. బెంగళూరు రాజధాని మరి అదే ఆయన అన్నాడు కదా ముఖ్యమంత్రి ఆడుంటే అదే రాజధాని అని. మరి ఆయన ఇంట్లో ఉంటే ఇల్లే రాజధాని, ఇంకోసాటి ఉంటే ఆయన ఇంకో రకంగా ఇంకోసాటి ఉంటే అదే రాజధాని. ఆడబోవాలి అని జనం అందరు మరి ఆ ముఖ్యమంత్రితో పని ఉండాలి అందరూ ఏది ఉంటే ఆడే రాజధాని అంటున్నాడు. మరి చంద్రబాబు నాయుడు ఒప్పుకోవట్లేదు కదా వీళ్ళు. ఆయన హైదరాబాద్ వారానికి ఓ రోజు పోతే ఆయన ఎందుకు పోయాడు ఏడు ఉండలేదని ఆయన వారానికి శనివారం ఆదివారం పైన ఆయన దుమ్మెత్తిపోతుంటారు. వీళ్ళైతే తాడేపల్లి బెంగళూరు ఇప్పుడు లోటస్ పండు మరి యాడికి వాళ్ళ అవసరాలు ఆడుంటే ఆడ తిరుగుతున్నారు. ఈ ముఖ్యమంత్రి గారిని ముందు ఒకటి చూసుకోవాలండి. ఆయన ఇక్కడ అమరావతి కాదు ముందు ఆయన బయటికి వెళ్ళటానికి వాళ్ళు ఎన్నో చదువుతున్నారు. మేము అది తీసుకొచ్చాం మేమే తెచ్చాము అన్ని అని చదువుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు అండుకో అసలు మేమే ఇప్పుడు వచ్చి నీకు మొత్తం మేమే తెచ్చామని చదువుతున్నాడు. ఇక ఇట్లాంటి వాళ్ళు ఏమి వస్తారండి. ఆయనకు అసలు అమరావతి కాదు ఆంధ్రప్రదేశే ఇష్టపడ్డాడైతే కంపెనీలు ఏమన్నా వస్తే ఆయన అంతంత ఉత్తరాలు రాస్తాడండి పక్కన. బెంగళూరు అంటే ఇష్టం ఆయనకు. ఆయనకి బెంగళూరు ఇష్టమో మరి ఆ లోటస్ పాండ్. కేసీఆర్ ఉండన్నాళ్ళు హైదరాబాద్ కూడా ఇష్టమేనండి. ఇప్పుడు పెద్దగా ఇష్టపడతలేదేమో కానీ అది కూడా ఇష్టమే. పోయేవాడిగా పద్దాక హైదరాబాద్ వారిని కేసీఆర్ గారు కాళ్ళు మొక్కటమే తక్కువ అన్నట్టు అన్నదమ్ములు మనం అన్నట్టు కేసీఆర్ తో బాగా దోస్తీ చేశారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు వాళ్ళని మూలన కూర్చోబెట్టారు జనము, వీళ్ళని మూలన కూర్చోబెట్టారు. ఇంకా సిగ్గు లేకుండా అనకూడదు కానీ మేమే తెచ్చాము ఈ ప్రాజెక్టులు వచ్చే వీళ్ళు ఇప్పటికైనా అండి ప్రెస్ మీట్ పెడితే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాము ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తాం మేము వస్తే అంటారేమో చూడండి. వాళ్ళని అంటాము వీళ్ళ బట్టలు ఒప్పుడు చేస్తాము లేకపోతే వాళ్ళని కొడతాము ఆయన ఏం చేస్తాము చూడండి. పర్సనల్ గా వాళ్ళని ఇంకా వాళ్ళు చచ్చిపోలేదు వాళ్ళు చచ్చిపోవాలి బాయిలో దూకాలి వీళ్ళు దూకాలి. ముఖ్యమంత్రితో సహా ఇన్ని వ్యవహారాలు చెబుతాడు ఆయన ప్రెస్ మీట్ ముందుకు వస్తే. కనీసం ఆ ప్రాజెక్ట్ బాగా చేస్తాను ఈ ప్రాజెక్ట్ చేస్తాం మేము వస్తే ముందుకు తీసుకెళ్తాం అన్నమాట ఏనాడన్నా ఆయన నోటేమట వచ్చిద్దాం మీరు చూడండి. ఏనాడు చెప్పడు ఆయన. ఈ జనానికి ఇయ్యే చెబుతాడు నేను వస్తే మీకు అందరూ డబ్బులు వేసేవాడిని. ఇంకా ఈయన కోసం జనం ఎదురు చూస్తున్నారంటే ఈయనకి 5 అన్నాలు పెడుతున్నారు ఇక రాపోతే చాలయ్యా నువ్వు అని చెప్పి. ఇప్పుడు ఒకటి ఆనందం అండి వీళ్ళు ప్రతిపక్షంలో లేకపోవడం చాలా ఆనందం ఉంది ఇప్పుడైతే మాకు నిజంగా. కానీ ఇప్పుడు మండలికి పెట్టండి బిల్లు మండలిలో పంపించండి అక్కడ మాట్లాడదామంటున్నారు. అక్కడ కొంచెం వాళ్ళకు సంఖ్యాబలం ఎక్కువ ఉంది కదా మండలిలో, అక్కడికి పంపించండి అంటున్నారు. పార్లమెంట్ పెట్టినాడు కదండి మండలే ఎత్తేమని పెట్టినాడు పోయినసారి. మండలం ఎందుకు పెట్టమంటున్నాడు? మండలే వద్దన్నాడు. మళ్ళీ వాళ్ళు సంఖ్య ఎక్కువ అయ్యేపాటికి మండలి రన్ చేస్తున్నాడు. ఏదైనా వాళ్ళ నోటికి మడిని తిప్ప మాట తప్పని అంటాడు కదా. నేలకు మడత పెట్టి నేలకు తిప్పటంలో ముందుంటాడండి. ఆయనకు అనుకూలంగా ఎన్ని జీవోలు అయినా తెచ్చుకుంటాడు. ఆయన పదవిలో ఉన్నప్పుడు ఆయనకు అనుకూలంగా తెచ్చుకుని జీవోలు ఎన్ని ఉండయండి. ఆయన ఇష్టం వచ్చినట్టు అమరావతిని ఆడుకున్నాడు. ఈ మొత్తాన్ని 65 జోన్ అన్నాడు, ఏఎంఆర్డిఏ అన్నాడు. అసలు సుప్రీంకోర్టు దాకా 3 రాజధానులు వేసినాడికి ఇప్పుడు ఈ రాజధాని అమరావతి అంటే ఏ మోహం పెట్టుకొని వస్తాడండి. ఇంకా సుప్రీంకోర్టులో మమ్మల్ని రైతులు నాడదా ప్రతిపక్షం చేసి నడిపించాడు సుప్రీంకోర్టు దాకా. లక్షలు ఇప్పుడు నువ్వు పెట్టే లాయర్లు తట్టుకోవాలంటే రైతులు వాళ్ళు అయిద్దండి. ఈయన పెట్టే లాయర్లు సుప్రీంకోర్టులో మేము తట్టుకోగలమా? ఎంత రైతులు కౌలు లేకుండా కూడా ఏడిపించాడు. కౌలు డబ్బులు తలా 5,000 ఎకరానికి వేసుకొని లాయర్లకు కడుతున్నారని అవి కూడా వేయటం మానేశాడండి. అట్లాంటి వాడు వాళ్ళు ఏ మోహం పెట్టుకొని వస్తాడండి అమరావతి నాకు ఇష్టమేనని. ఆయన ప్రతిపక్షంలో మాట ప్రతిపక్షంలో మాట ఆయన ఇష్టం వచ్చినట్టు చెబుతాడండి మాటలు. ఈయనేం జోలబాడతాడు ఎవరు సజ్జల మా మాత్రం జోలబాడకపోతే ఎట్లా వీళ్ళు ఎంత జోలబాడినా ఆయన ఎంత పెరగిలినా జనం వీళ్ళని నమ్మే పరిస్థితుల్లోనే లేరండి. ఇవాళైతే ఇది కేంద్రానికి వెళ్ళి ఇది ఇట్లాంటి ముఖ్యమంత్రి ఏ రాష్ట్రానికి కూడా లేడండి. ఎన్ని కొత్త రాజధానులు రాలా ఏ రాష్ట్రానికి కూడా లేడు. కాబట్టి
దానికి ఇది ఒక ఇట్లాంటి వెసులుబాటు. పరిస్థితి కూడా ఎక్కడ రాలేదు కదా. ఈ విధంగా మార్చడము, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పనిచేయడము జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కనిపించింది కదా. ఇట్లా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇట్లా జరుగుతుంది, రాజధానిని మార్చేస్తాడు ఈయన అని ఎవరు అనుకోలే. కాబట్టి మనం ఇట్లాంటి ఈయన చేయాల్సిన కొత్తగా పరిస్థితి. కనిపెట్టాడండి. ఈయన కొత్తగా 3 రాజధానులు ముట్టిటికే చేయటానికి ఇష్టం లేక ఓకే. ఈయన ఆ దేశం ఈ దేశం పోవటానికి పోవాలంటే పాస్పోర్ట్ కోసం సిబిఐ కోర్టు ముందు నుంచోవాలి. అట్లాంటి ముఖ్యమంత్రి అవసరం అండి జనానికి. ఎక్కడికన్నా వెళ్ళి ఏదన్నా చెయ్యాలి, ఎవరు నన్ను పిలుచుకోవాలంటే నువ్వు ఇప్పుడు కూడా ఇంకా నేను చేశాను అన్నాడు. ఇంకా నయ్యం మా నాన్నగారు హయాంలో వచ్చినాయి ఇవన్నీ ఇప్పుడు వచ్చినాయి అనలా, నేను నా హయాంలో వచ్చినాయి అని అన్న చెప్పాడు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చినాయి ఇప్పుడు మొదలు పెట్టారు వచ్చే వాళ్ళని మాకు చెప్పట్లేదు. అదొక సంతోషం. రైట్. ఓకే. వాళ్ళు అంటారు ఐటీ మినిస్టర్ ఈయన ఇద్దరు అసలు మేము ఉన్నప్పుడే వచ్చింది స్టీల్ కంపెనీ, మేము ఉన్నప్పుడే డేటా సెంటర్ వచ్చింది అంటున్నాడు. అసలు మేము ఉన్నప్పుడే ఇవన్నీ పెట్టాము, ఇప్పుడు చంద్రబాబు వచ్చాక వాళ్ళు వస్తున్నారని చెబుతున్నాడు. రైట్. ఓకే. ఓకే. ఏదైనా ఒక దేశం ఏనాడం పిల్లల దగ్గర తప్పితే ఓ దేశం పోయాడండి, ఓ పారిశ్రామికవేత్తను కలిశాడు. ఇట్లాంటి ముఖ్యమంత్రి అవసరం అండి దేశానికి.